హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం హైటెక్ సిటీ లొకేషన్లో ఉన్నామండి. మైండ్ స్పేస్ పక్కన మనకి క్విసెంట్ హైట్స్ అనే గేటెడ్ కమ్యూనిటీలో మనకి 4th ఫ్లోర్లో 4 BHK ఫ్లాట్ అయితే మనకి సేల్కి ఉందండి. 4 BHK విత్ సర్వెంట్ రూమ్ ఉంటుందన్నమాట. ఇది ఎగ్జాక్ట్గా మనకి వెస్టర్న్ హోటల్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. మనకి ఇది వచ్చేసి టోటల్ 2 acresలో ఉంటుందండి. 11 floors ఉంటుంది. మనకి ఇన్సైడ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా కూడా మనకి లివింగ్ ఏరియా. మనకి 3170 స్క్వేర్ ఫీట్ అయితే మనకి ఎవ్రీ ఫ్లాట్ సైజ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, వెరీ బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మనకి మొత్తం వాస్తు ప్రకారం చేయించుకున్నారండి ఓనర్ అయితే. మనకి ఈ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఈ ఫ్లాట్లో అయితే మనకి 3 బాల్కనీస్ అయితే ఉంటాయండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ పక్కన ఉండే బాల్కనీ అనమాట. మనకి లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి హైటెక్ సిటీ కానీ వీటన్నిటికి కూడా జస్ట్ మనకి 1 kilometer ఉంటుందండి. అలాగే మెట్రో స్టేషన్ కూడా జస్ట్ మనకి 500 meters రీచ్ అయిపోవచ్చు. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్. మనకి సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. అంటే మనకి వుడ్ వర్క్ ఇవన్నీ కూడా చేస్తున్నారనమాట. ఎవ్రీ రూమ్లో కూడా మనకి 4 bedrooms అలాగే 4 toilets అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అండి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ఏరియాస్లో జాబ్ చేసే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట. వెరీ క్లోజ్ లొకేషన్ అండి. అలాగే మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి కామన్ టాయిలెట్ అయితే ఉంటుందండి. ఇది మనకి కామన్ టాయిలెట్. అలాగే మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంటుందండి. సైడ్ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. మనకి రూమ్స్ కూడా మొత్తం స్పేసియస్గా రావడానికి రీజన్ ఏంటంటే 3170 స్క్వేర్ ఫీట్లో జస్ట్ 4 BHK కట్టారు కాబట్టి మనకు అన్నీ కూడా స్పేసియస్గా ఉన్నాయన్నమాట. సో ఈ లొకేషన్లో మనకి జస్ట్ 13,000 per స్క్వేర్ ఫీట్ అయితే సేల్ చేస్తున్నారండి. అంటే ఓనర్ క్లోటింగ్ ప్రైస్. ఈ ప్రైస్లో ఇక్కడ దొరకడం అయితే చాలా రేర్ అండి. ఇది మనకి పూజ రూమ్ అండి. మనకి లివింగ్ ఏరియాలో వస్తుందన్నమాట. ఇది పూజ రూమ్ అనేది. ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. మనకి పక్కన వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకి క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. అంటే ఇండోర్ గేమ్స్ కానీ జిమ్ కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, అది కూడా నేను క్లియర్గా చూపిస్తానండి. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ టాయిలెట్ అండి. అలాగే ఈ చుట్టుపక్కల మొత్తం అంతా మీరు కంపేర్ చేసుకుంటే మనకి ఈ బడ్జెట్లో అయితే ఫ్లాట్ దొరకడం ఇక్కడైతే కష్టం అండి. మనకి ఇది వచ్చేసి బాల్కనీ అండి. అంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ పక్కన ఇది బాల్కనీ ఏరియా అనమాట. ఇది కూడా మనకి బిగ్ సైజ్ ఉంటుంది. ఇది వచ్చేసి మరో బెడ్రూమ్ అండి. అంటే మనం ఇది కావాలనుకుంటే మనకి స్టడీ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీని సైడ్ వచ్చేసి మనకి కామన్ టాయిలెట్ కూడా ఉంటుంది కాబట్టి. ఇది మనకి అవుట్ సైడ్ లివింగ్ ఏరియాలో మనకి కామన్ టాయిలెట్ అండి ఇది. అలాగే పక్కన చూసుకుంటే మనకి కిచెన్ ఉంటుందండి. ఇది మనకి కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా బిగ్ సైజ్ ఉంటుందండి. దగ్గర మనకి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మనకి 2 feet గ్యాప్ తోటి చేయించారండి. అంటే ఇంటీరియర్ కానీ మొత్తం అంతా కూడా మనకి 2 feet గ్యాప్ తోటి చేయించారు. అయినా కూడా మనకి స్పేషియస్గా ఉందన్నమాట. ఈ కిచెన్కి సంబంధించి మనకి స్టోర్ రూమ్ కూడా ఇచ్చారనమాట. చూడొచ్చు, మనకి కిచెన్ నుంచి అవుట్ సైడ్ కూడా బాల్కనీ ఉంది. చూపిస్తానండి అది కూడా నేను. ఆపోజిట్లో ఇదంతా కూడా మనకి స్టోర్ రూమ్ అండి. కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కోసం మనకి స్టోర్ రూమ్ కూడా చేయించారనమాట. ఇదంతా కూడా మనకి వాస్తు దృష్టిలో పెట్టుకొని ఓనర్ గారు సపరేట్గా చేయించుకున్నారండి. ఇదంతా కూడా అవుట్ సైడ్ బాల్కనీ మనకి కిచెన్ నుంచి బయట వాష్ చేసుకోవాలన్నా ఏదైనా కూడా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. అలాగే సర్వెంట్ రూమ్ కూడా చూడొచ్చండి. మనకి ఎంట్రన్స్లో ఉంటుందండి సర్వెంట్ రూమ్. ఇది మనకి సర్వెంట్ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఉంది. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా పెద్ద సైజ్ అయితే చేయించారు. అలాగే మనం కిందకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా మనకి ఇండోర్ గేమ్స్, జిమ్ ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంటుందండి. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి స్విమ్మింగ్ పూల్ అనేది అవుట్ సైడ్ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్లాట్ అయితే మనకి కార్నర్ ఫ్లాట్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్. అలాగే 4th ఫ్లోర్లో ఉంటుంది. మనకి 3170 స్క్వేర్ ఫీట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా అనమాట. ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి 4 BHK. ఇవన్నీ కూడా చూడొచ్చు. మీకు ప్యాంట్రీ కానీ ఇండోర్ గేమ్స్ కానీ ఇవన్నీ కూడా. అలాగే మనం స్విమ్మింగ్ పూల్ చూద్దామండి. ఇదంతా కూడా మనకి పూల్ ఏరియా. సో మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి. మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.